ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, తిరిగి మరలా మీ సన్నిధిలోనికి మమ్మల్ని చేర్చారు. ఈ వారం అంతా మమ్మల్ని కాచి కాపాడారు. అందును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మా ప్రయాణాలలో, మా ఆరోగ్య విషయంలో మీ సహాయాన్ని మాకు అనుగ్రహించి తండ్రి, చక్కటి సమయం మిమ్మల్ని ఆరాధించుకోవడానికి, మీరు బైబిల్లో రాయించిన మాటలు నేర్చుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ, వచ్చిన ప్రియులైన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోమని, మా అందరి ఆత్మలకు అవసరమైన మాటలు ఈరోజు వాక్యం ద్వారా మాకు వినిపించమని ప్రార్థిస్తూ, యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన విన్నపాలు అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, చేరువచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తుల వారి నామంలో శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. మరి ఈరోజుకి మనం నేర్చుకుపోయే అంశము మీకు ముందుగా ప్రకటించబడినట్లుగా, నీ పుట్టుక వలన ఎవరికి సంతోషము. దేవుని పిల్లరా, సహజంగా మనిషి భూమి మీద జన్మ పేరుతో ఈ లోకానికి వస్తాడు. ఈ లోకంలో కేవలం 60-70 సంవత్సరాలు మాత్రమే ఈ లోకంలో ఉంటాడు. పుట్టుక పేరుతో ఈ లోకాన్ని చూశాడు. మరణించిన తర్వాత మరో లోకాన్ని చూస్తాడు. పుట్టుక పేరుతో ఈ లోకానికి వచ్చి మరణం పేరుతో ఈ లోకాన్ని విడిచి వెళతాడు మనిషి. కానీ పుట్టుక చావు మధ్యలో ఉన్న ఈ జీవితం ఏదైతే ఉందో, ఈ జీవిత కాలం ఏదైతే ఉందో, దాన్ని అసలు ఎవరు అనుగ్రహించారు, ఎందుకు అనుగ్రహించారు, నా జీవితం నా చేతుల్లోనికి ఈరోజు వచ్చింది అంటే దీని వెనకాల ఎవరున్నారు అన్న సంగతి మనిషికి తెలియదండి. ఒకవేళ తెలుసుంటే ఈరోజు మనుషులు బ్రతుకుతున్నట్టుగా, మనుషులు నేరాలు చేస్తున్నట్టుగా, ఇలాంటి జీవితం కాక మరొక జీవితాన్ని, మంచి జీవితాన్ని మనం చూసేవాళ్ళం. ఎందుకు మనుషులు పాపాలు, నేరాలు, ఎందుకు దేవుడిని నమ్మలేని పరిస్థితి అంటే, ఈ జన్మ వెనకాలన్న దేవుడి ఉద్దేశాలు, ఈ జన్మ ఖచ్చితంగా దేవుడు అనుగ్రహించాడన్న నిజము మనుషులకు తెలియకపోవటం వల్ల. ముందుకు బైబిల్లో ఒక మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం బైబిల్ తీయండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా, భాగముగా మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఏమండి, వచనంలో దేవుడు మనుషులతో చెప్పాలనుకుంటున్నది ఒకటే. భూమి మీద మానవుడు పొందుకున్న జీవితం ఏదైతే ఉందో దాని గురించి దేవుడు ముందుగానే నిరీక్షించాడు, ఎదురు చూస్తున్నాడు నీ జీవితం కోసం. ఒక కుమారుడు పుట్టాలి అన్నా, ఒక కుమార్తె పుట్టాలి అన్నా వాళ్ళ కోసం దేవుడు ఎదురు చూస్తాడు. మనుషులై మహా అయితే వివాహం అయిన తర్వాత 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఎదురు చూస్తారు. కానీ దేవుడు ఎప్పటి నుంచి మనుషుల కోసం ఎదురు చూస్తున్నాడు అంటే, జగత్తు పునాది వేయబడక ముందు నుంచే భూమి మీద రాబోయే తన పిల్లల కొరకు నిరీక్షణ కలిగి ఉన్నాడు.
అదే చెప్తున్నాడు ఇక్కడ. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే 11వ వచనం, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము అన్నాడు. ముందుగా అంటే ఎప్పటి నుంచి నిరీక్షిస్తున్నాడు? ఈ సృష్టి పుట్టక మునుపు నుంచి, సృష్టిని దేవుడు చెయ్యక ముందు నుంచే భూమిని, ఆకాశాన్ని, ఆకాశంలో ఉన్న వస్తువులను, భూమి మీద ఉన్న సముద్రాలు, సెలయేర్లు, జంతువులు, పక్షులు, మనుషుల మనుగడకు అంటే భూమి మీద మానవుడు జీవించడానికి అవసరమైన ప్రతి వాతావరణం భూమి మీద కలిగేంత వరకు దేవుడు కష్టపడి, ఇవేవి చెయ్యక మునుపే, సృష్టి కట్టక మునుపే దేవుడు నీ గురించి నా గురించి కలలు కన్నాడు. ఆయనలో జగత్తుకు ముందుగానే ఏర్పాటు చేసుకుని మన రాక కోసం ఎదురు చూశాడు. ఒక రకంగా చెప్పాలి అంటే రాక కోసం కొన్ని కోట్ల సంవత్సరాలకి ఎదురు చూస్తున్నాడండి. నిజంగా ఈ ఒక్క వచనం మనకు బాగా అర్థమైతే, సృష్టికి ముందు నుంచే, జగత్తు పునాది వేయబడక ముందు నుంచే నిరీక్షించిన మనిషి ఈ జగత్తులోనికి వచ్చిన తర్వాత అంతగా కొన్ని కోట్ల సంవత్సరాలు మనిషి కోసం దేవుడు ఎదురు చూస్తే, తీరా మానవుడు సృష్టిలో బ్రతికేది ఎంతకాలం చెప్పండి? 1000 ఏళ్ళు బ్రతుకుతాడా? తొలి మానవుడిలాగా 500 సంవత్సరాలు బ్రతుకుతాడా? 100 సంవత్సరాలు అసలు గ్యారంటీయే లేదు. 60, 70, అధిక బలం ఉన్న ఎడల 80. ఎదురు చూస్తున్నది ఎప్పటి నుంచి చెప్పండి దేవుడు మనుషుల కోసం? ముందు నుంచే, జగత్తుకు ముందు నుంచే ఎదురు చూస్తే అలాగొచ్చి అలా వెళ్ళిపోతాడండి. మీకు ఇది అర్థం కావాలంటే మీరు చూడండి, ఇంట్లో పెళ్లి చేసేటప్పుడు అండి, కుమార్తె కానీ కుమారుడు పెళ్లి చేసేటప్పుడు అండి, ఆ పెళ్లి పనులు ఒక 4 రోజుల ముందు నుంచి మొదలెడతారు. పెళ్లిగడ్లు పంచడం, ఏమంటే హాళ్ళు బుక్ చేయటం, అందరికీ భోజనాలు వండించడానికి వంట మాస్టర్ని మాట్లాడటం, ఎన్ని పనులు అండి. మీరు జాగ్రత్తగా వినాలి. 4 రోజుల నుంచి కష్టపడితే పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఏమన్నా పెళ్ళికి 10 రోజులు ఉంటారు అక్కడ పెళ్లి మండపంలో. మహా అంటే 1-2 గంటలు అలా మెరుపులా మెరుస్తారు, అలా పెళ్ళి అయిపోతుంది, అక్షంతలు వేస్తారు, భోజనాలు చేస్తారు, సాయంత్రానికి ఎవడో కనపడ్డు. మళ్ళీ ఎవ్వరు ఉండరు అని తెలిసి వస్తారు, పెళ్ళికి వస్తారు అని ఏర్పాట్లు ఎప్పటి నుంచి చేశారు? 1 నెల, 2 నెలలు, 3 నెలలు. ముఖేష్ అంబానీ గారు కొడుకు పెళ్లి జరుగుతుంది, పెళ్లి కాదురండి, ప్రీ వెడ్డింగ్ జరుగుతుంది. దానికి కోట్లు ఖర్చు పెడుతున్నారండి. ప్లానింగ్ అట ఒక 1 ఇయర్ ముందు నుంచే చేస్తున్నారట. ఎవరు రావాలి, ఎవరు ఉండాలి, ఏం తినాలి, వాళ్ళు ఎక్కడ ఉండాలి అని 1 ఇయర్ ముందు నుంచి చేస్తున్నారట అరేంజ్మెంట్స్ అన్నీ కూడా. ఇది మీకు ఎందుకు చెప్పానంటే, ఎంత కష్టపడినా పెళ్లి రోజు అలా కనపడి వెళ్ళిపోతారు. అలాగే దేవుడు ఈ సృష్టికి ముందు నుంచి, ఈ సృష్టిని కట్టి ఈ సృష్టిలోనికి తన పిల్లలు వస్తారని ఎదురు చూస్తే, వచ్చి భూమి మీద ఉండే కాలం ఎంతకాలం అట? కొద్ది కాలం అండి. మీకు అర్థం కావాలంటే, దావీదు గురించి దేవుడు ఎదురు చూశాడు. రాగానే వచ్చాడు దావీదు. రాగానే దేవుడిని మర్చిపోయాడు. దేవుడికి దూరంగా ఎక్కడో గొర్రెలు కాచుకుంటూ బ్రతుకుతున్నప్పుడు అక్కడి నుంచి పట్టుకొచ్చేసాడు దావీదుని. నాయన, నువ్వు నా కోసం పుట్టావు, నా కోసం కదా నువ్వు బ్రతకాలి అని చెప్పి తీసుకొచ్చి రాజును చేసి, తర్వాత ఎన్ని కార్యక్రమాలు దావీదుతో చేయించుకున్నాడో మీకు తెలియదు కాదు. దావీదు జీవితకాలంలో దావీదుకు దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశాలన్నీ అతడు నెరవేర్చాడు. ఎవడు దావీదును చూసి ఎంతకాలం మురిసిపోయి ఉంటాడు దేవుడు? ఎంతకాలం? అతను బ్రతుకున్నంత కాలమే, చిన్న కాలం. ఎదురు చూసిన కాలం మాత్రం చాలా పెద్ద కాలం అండి. దేవుడు మనుషుల కోసం ఎదురు చూస్తున్న కాలం ఎక్కువ, మనుషులు భూమి మీద బ్రతికే కాలం చాలా తక్కువ. మేము అందుకే చెప్తాం ప్రతిసారి, మీరు దేవుడి సన్నిధి మానేయకండి, సభలుంటే మానేయకండి, ప్రార్థనలుంటే మానేయకండి, దేవుడికి ఇచ్చే సమయాన్ని దేవుడికి ఇచ్చేయండి అని పదే ఎందుకు చెప్తామంటే, అసలు మన లైఫ్ స్పానే చాలా చిన్నది దేవుడి కొలతల ప్రకారం, దేవుడి లెక్కల ప్రకారం. మళ్ళా ఇందులో మనం దేవుడికి ఇచ్చే సమయాన్ని కూడా తీసేస్తే, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న దేవుడు మనం రాకపోతే, మనం ఇవ్వకపోతే, మనం చెయ్యకపోతే, మనం ఆయన సన్నిధిలో ఉండకపోతే దేవుడు ఎంత బాధపడతాడో ఈసారి ఆలోచించండి. 11వ వచనం మీరు బాగా ఆలోచిస్తే లోతుగా, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము, మన గురించి దేవుడు ఎదురు చూస్తున్నాడట. దావీదు కాలంలో దావీదు రావాలని ఎదురు చూశాడు.
మోషే కాలంలో మోషే రావాలని ఎదురు చూశాడు. యేసుప్రభు కాలంలో యేసుప్రభు రాక కోసం దేవుడు ఎదురు చూశాడు. కాలము సంకుచితమైన కాలము. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంటుంది యేసుప్రభు గురించి. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. అంటే తన కుమారుణ్ణి పంపడానికి ఏం కావాలి? కాలం. యేసుక్రీస్తుల వారిని పంపడానికి ఒక కాలం, దావీదును పంపడానికి ఒక కాలం, మోషేను పంపడానికి ఒక కాలం. అలాగే అపోస్తులు, యేసుక్రీస్తుల వారు పుట్టిన కాలంలో అపోస్తులు పుట్టాలి, ఆయనకు సహకారులుగా సేవకు. ఈరోజు నీ పుట్టుక నా పుట్టుక అలాగే జరిగింది. ఈ తరంలో మీరు నేను పుట్టింది ఎందుకంటే మనతో ఆయనకి ఏదో పనుంది, మన గురించి నిరీక్షించాడు. మనం ఆయన కొరకు బ్రతుకుతుంటే సంతోషపడాలనుకున్నాడు. మనం ఆయన సన్నిధికి వచ్చి ఆయన వాక్యాలు నేర్చుకుని ఈ లోకానికి తెలియని మహాజ్ఞానం అంతా పుట్టుక వెనకాల దేవుడు ఉన్నాడు అని, దేవుడే తల్లి గర్భంలో దేహాలు కడతాడు అని, ఆ దేహాలను తన కొరకు మహిమపరచడానికి వాడాలి అని, ఈ సత్యాలన్నీ తెలిసింది క్రైస్తవులకే. కనుక మన కొరకు దేవుడు ఎదురు చూసింది ఎందుకు అంటే, తర్వాత మాట మీరు చూస్తే అక్కడ 11వ వచనంలో, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలెనని అన్నాడు. చూడండి, ఇప్పుడు మానవుడు పుట్టింది ఎవరికి కీర్తి తీసుకొని రావడానికి? దేవునికి. కీర్తి తీసుకొని రండి అని దేవుడు చెబితే ఆడపిల్లలకి పేరు పెట్టి వదిలేశారు. ఏం పేరు? కీర్తి. పేరు విన్నారా? అమ్మాయి పేరు ఏం పేరు? కీర్తి. పనులన్నీ చూస్తే దేవుడికి అపకీర్తి. అంతే కదండి. దేవుడికి కీర్తి తెచ్చేటట్టుగా బతుకుతారా? అంటారు వాళ్ళు డాన్. వాడి పేరేంటో తెలుసండి? దావూద్ ఇబ్రహీం. దావీదు పేరు, అబ్రహాం పేరు. ఒకరి పేరు సరిపోతేనే ఇద్దరు పేరు కలిపి పెట్టేశారు అడిగి. అంటారు వాళ్ళు డాన్ అయిపోయాడు, అందరిని నరుగుతున్నాడు, అందరినీ చంపుతున్నాడు. దేవుడు పుట్టించింది మాత్రం దేనికోసం అట? ఆయన మహిమకు మనిషి ఏం తీసుకుని రావాలి? కీర్తి. దేవుడి కీర్తిని చాటాలి. నా తండ్రి గొప్పవాడు అని చెప్పాలి. తండ్రి రాయించిన వాక్యం ప్రపంచం ముందు పెడితే ప్రపంచ జ్ఞానం అంతా వాక్యం ముందు తేలిపోతుంటే నా తండ్రి గొప్పవాడు, నా తండ్రి రాయించిన బైబిల్ గొప్పది, నా తండ్రి చేస్తున్న కార్యక్రమాలు గొప్పవి. దేవుడికి కీర్తి తీసుకురావడానికి పుట్టాడట మనిషి. కానీ ఈరోజు మనుషుల చేష్టలు చూస్తుంటే చాలామంది తల్లులు తండ్రులే విసిగిపోయండి. ఏమండి, అప్పుడప్పుడు ఒక మాట అంటారు పిల్లల విషయంలో, వాళ్ళ పాపాలు కానీ వాళ్ళ నేరాలు కానీ పెరిగిపోయి తల్లిదండ్రుల మాట విన్నప్పుడు తల్లిదండ్రుల విసిగిపోయి అనే మాట ఏంటో తెలుసండి? నిన్ను అనవసరంగా కన్నాను రా నేను. విన్నారా ఈ మాట? మా గర్భాన్న లేదా మా కడుపున చెడ పుట్టావు నువ్వు అంటారు. తల్లిదండ్రులే ఇంతలా విసిగిపోయారు అంటే కోట్ల సంవత్సరాల నుంచి వస్తాడు వస్తాడు వస్తాడని ఎదురు చూసిన తండ్రి ఇంకెంత విసిగిపోతాడో మీరు ఆలోచించండి. ఇంకెంత బాధపడతాడో. మానవులు దేవుడికి విరుద్ధంగా బ్రతుకుతున్నప్పుడు, పాపాలు చేస్తున్నప్పుడు, వాళ్ళ కాలాన్ని కానీ వాళ్ళ దేహాన్ని కానీ దేవుడికి అర్పించినప్పుడు, వాళ్ళ జిహ్వాఫలం దేవుడికి ఉపయోగపడనప్పుడు, ఆ దేహాల నుండి దేవుడికి కీర్తి రానప్పుడు దేవుడు ఎంత బాధపడతాడండి. టోటల్గా దేవుడు చెప్పేది ఒకటే బైబిల్ ప్రకారం, మీరు కానీ నేను కానీ దావీదు కానీ అపోస్తలుడు కానీ యేసుప్రభు కానీ మోషే కానీ ఎవరైనా, ఏ ప్రవక్త అయినా, ఏ భక్తుడైనా, ఏ నీతిమంతుడైనా, భూమి మీద పుట్టిన ఏ మానవుడైనా దేవుడి నామానికి కీర్తి తెస్తూ దేవుడిని సంతోష పెట్టడానికి పుట్టాడు మనిషి. దేవుడిని ఆనంద పెట్టడానికి పుట్టాడు. దేవుడు మనల్ని చూసి, మన జీవితాన్ని చూసి చాలా సంతోషపడిపోవాలని కోరుకున్నాడు. కానీ ఎక్కడ మిగిల్చారు దేవుడికి సంతోషాలు? మీరు ఆలోచించండి. మనుషుల జీవితాల నుండి, మనుషుల ఆలోచనల నుండి, మనుషుల పనుల నుండి దేవుడికి మహిమ వస్తుందా? మీరు చెప్పండి. వీళ్ళు చేసే కార్యక్రమాలతో. మీరు మధ్యకాలంలో న్యూస్ చూసారో లేదో, ఏలూరు దగ్గర, నేను ప్రతి చోట చెప్తున్నాను ఇది, నన్ను చాలా కలిసివేసిందండి ఆ న్యూస్. ఏలూరు దగ్గర అండి ఒక అమ్మాయి గొంతు కోసేశాడు. 22 సంవత్సరాల అమ్మాయివి, నిండు యవ్వనస్తురాలు, ఉద్యోగానికి వెళ్ళి వస్తుంది, దారిలో అటాక్ చేశాడు. పొలంలో వాడతారు కొడవలి, కోత కోయడానికి, కోత కొడవలు అంటారు దాన్ని, చేలు కోయడానికి వాడతారు, అది కొడవలి.
చాలా పదునుగా ఉంటుంది, కట్ అయిపోద్ది, ఏదైనా కట్ అయిపోద్ది. ఆ కొడవలు పట్టుకెళ్ళండి పేక కట్ చేసాడు ఇక్కడ. ఏమంటే కోడిని ఎలాగైతే కోస్తారో అలా కోసాడు పేక. రక్తం చిందించి చిందించి చచ్చిపోయిందండి ఆవిడ. అక్కడే రోడ్డు మీదే పడే చచ్చిపోయింది. తర్వాత వాడు పేక కోసుకున్నాడు. ఇలాంటివి రోజుకు 100 జరుగుతాయి, 200 జరుగుతాయి. పెద్ద విషయం కాదు. ఎందుకంటే మానవ సమాజం ఏమి మంచిగా లేదు, చంపుకుంటున్నారు, నరుక్కుంటున్నారు, చేస్తున్నారు. ఇది పెద్ద వార్త కాదు. ఇది పెద్ద సెన్సేషనల్ వార్త ఎందుకైంది అంటే, ఆ పేక్ కోసేసిన అతని పేరండి. ఏం పేరు తెలుసా అతని పేరు? యేసురత్నం. పేక్ కోసేసిన యువకుడి పేరు యేసురత్నం. ఏ పేరు పెట్టారు తల్లిదండ్రులు? యేసురత్నం. ఏం చేస్తున్నాడు రత్నం? భూమి మీదకి వెళ్ళి, లోకంలోకి వెళ్ళి ఏం చేస్తున్నాడు? పేకలు కోస్తున్నాడు. వీళ్ళని ఉండండి దేవుడికి మహిమ. మీరు చెప్పండి. పోనీ ఆ తల్లిదండ్రులు ఎంత మంచోళ్ళో చూడండి. అబ్రహాం పేరో, ఇస్సాకు పేరో, దావీదు పేరో, ఎవరి పేరు దొరకలేనట్టు ఎవరి పేరు పెట్టేశారు డైరెక్ట్గా. మా ఓడు ప్రభు అన్నారు అంతే. దేనికి ప్రభు? మర్డర్లకు ప్రభు అయిపోయాడు, ప్రేమకు ప్రభు అయిపోయాడు. ఎంత దారుణంగా చంపాడంటేనండి అవాక్ అయిపోయారు ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ. చేతులతో బంధించేశాడు. ఏమంటే పేకలా పైకి లేపేశాడు ఒక చేత్తో. కంఠంబూర ఎలా కోసి 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 చంపేశాడండి. ఇంత క్రూరత్వమా? ఎదురుగ్గానండి. ఎప్పుడైనా మీరు చూడండి యాక్సిడెంట్లలో, ప్రమాదాల్లో ఎవరైనా రోడ్డు మీద పడిపోయి కాలు చెయ్యి ఇరిగిపోయి రక్తం అదంతా కనపడుతుంది అనుకోండి, అక్కడ మీరు చూడగలరా? నేనైతే చూడలేనండి. రక్తం చూడగానే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాను. కళ్ళు తిరిగిపోతాయి, ఏదో తెలియని భయం వేస్తుంది. ఎవరో తెలియని వ్యక్తి యాక్సిడెంట్లో రక్తం పోగొట్టుకున్నాడంటే చూడలేని మనం, ఏమంటే సాటి యువతి నేను ప్రేమించాను, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పి తిరిగి తిరిగి పేక్కోయిసాడంటే మనుషులు ఎలా ఉన్నారు మీరు ఆలోచించండి. నిజంగానండి ఆ వార్త చూసినప్పుడు అండి క్రైస్తవులు యేసుక్రీస్తుల వారి పేరు పెట్టేశారు అతనికి. ఎంత దారుణంగా చంపాడు అని చాలా బాధపడ్డాను. ప్రియులరా, దేవుడు మానవులకు జన్మనిచ్చిందట వాళ్ళ కోసం బ్రతుకుతారనో, అవతల వాడిని చంపుతారనో, చంపుకుంటారనో, చస్తారనో. ఏమన్నా ఎందుకు కాదండి మనుషులు పుట్టించింది. అసలు ఈరోజండి నా జీవితం, జాగ్రత్తగా వినండి నేను చెప్పే మాట ఇప్పుడు, అసలు నా జీవితం నుండి ఏ పక్షానైనా దేవుడికి ఏమైనా కాస్తైనా మహిమ వస్తుందా? నా జీవితం ఏమైనా దేవుడికి ఉపయోగపడుతుందా? నా నుండి, నా కుటుంబం నుండి, నా పిల్లల నుండి, నా జీవితం నుండి, నా వ్యక్తిగత జీవితం నుండి దేవుడు ఏమైనా కీర్తింపబడుతున్నాడా నా జీవితంతోనని ఆలోచించే వాళ్ళు ఎవరూ లేరు. నిన్న ఒక వీడియో చూశానండి. ఈ మధ్యకాలంలో యువకులకి వాళ్ళ కీర్తి పెంచుకోవడం ఇష్టం. వాళ్ళను పొగడాలి, వాళ్ళను గొప్పవాళ్ళు అనాలి. అందుకోసం వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ మధ్యకాలం మీకు తెలియదు కదా, రీల్స్ చేస్తున్నారు. రకరకాల విన్యాసాలు ఆ రీల్స్లో. అంటే లైకుల కోసం, షేర్ల కోసం, నువ్వేదో గొప్పవాడు అని, గొప్పదానం అని కీర్తించడం కోసం ఇవన్నీ చేస్తున్నారు. ఏదో చేస్తే పర్వాలేదండి. నిన్న ఏం చేశారు తెలుసండి? మీరు చూసారో లేదో, ఒక వార్త చూశాను నేను. సుమారుగా ఒక 20 అంతస్తుల భవనం అండి, ఒక కోట లాంటి భవనం ఎక్కేశారు పైకి. కిందకి చూస్తే అంత లోయ, కొండలు. 3 యువకులు అండి అక్కడ, 2 యువకులు, 1 యువతి ఆ కొండపైకి ఎక్కారు. కొండపైకి ఎక్కిన తర్వాత అంటే ఒకడు కొండపైన చివర పడుకున్నాడు ఇలాగా. ఒకడేమో కెమెరా పెట్టుకుని రెడీగా ఉన్నాడు. ఈ యువతండి పక్కన పడుకునండి వీడి చేతిలో చెయ్యేసి అలా కిందకి వేలాడబడుతుంది. సింగిల్ హ్యాండ్తో వీడు పట్టుకున్నాడు, ఆవిడ ఒక సింగిల్ హ్యాండ్తో ఇలా వేలాడబడుతుంది. అంత అంతస్తుల భవనం నుంచి పక్క నుంచి వాడు షూట్ చేస్తున్నాడు రీల్ కోసం అట. పొరపాటున చేయి జారితేనండి పీస్ కూడా దొరకదండి అమ్మాయిది. అంత ఎత్తైన లోయది. అంటే ఇది ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు నాకు ఫాలోవర్స్, నాకు లైక్లు, నాకు షేర్లు, నేనేదో పెద్ద గొప్పవాడిగా ప్రజల ముందు కనబడాలని చెప్పి చివరికి ప్రాణాల మీద కూడా తెచ్చుకుంటున్న పరిస్థితులు ఈరోజు చూస్తున్నాం. ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు, ప్రాణాలు తీసేస్తున్నారు. మీరు ఎన్నో వీడియోలు చూసారు. ఇలా సెల్ఫీ వీడియో తీసుకుంటే, ట్రైన్ వెళ్తుంటే సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాడు. వెనకాల ట్రైన్ ఏదో ఇక్కడ పాటు ఏమంటే నెత్తికి తగిలేసి చచ్చిపోయాడు ఒక యువకుడు, అక్కడికక్కడ స్పాట్. ఇవన్నీ ఏంటంటే సొంత కీర్తి, సొంతంగా నేను ఏదో గొప్పవాడు కనబడాలి. కానీ మనుషులు పుట్టింది దేనికోసం అట? తన మహిమకు కీర్తి కలగ చేయాలి. మన జన్మ దేవుడికి సంతోషాన్ని ఇవ్వాలి,
మన జన్మ దేవుడికి ఆనందాన్ని ఇవ్వాలి. అలా ఆనందాన్ని ఇచ్చిన ఏకైక జన్మ అండి యేసు ప్రభు జన్మ. ఆయన గురించి దేవుడు బైబిల్లో రాయించిన మాట ఏంటి తెలుసా? మత్తయి సువార్త 3:16 చూడండి. మత్తయి సువార్త 3:16. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నెలలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే, చూసారా ఆ పదం చూసారా? ఈయన అనుందా, ఈయన్నే అనుందా? ఈయన్నే యేసు ప్రభువే, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అంటే యేసుక్రీస్తుల వారు దేవుడికి ఏం తెచ్చాడు చెప్పండి? యేసుక్రీస్తుల వారు భూమి మీద బ్రతుకున్నప్పుడు దేవుడిని ఏం చేశాడు? ఆనంద పెట్టాడు, సంతోషాన్ని ఇచ్చాడు. ఎలాగండి యేసుప్రభు సంతోషాన్ని ఇచ్చాడు, ఆనందాన్ని ఇవ్వగలిగాడు అంటే, యేసుక్రీస్తుల వారి జీవితంలో సొంత ఇష్టాలకు తావులేదు, సొంత ఆలోచనలకు తావులేదు. నాకు ఇష్టమైంది నేను చేస్తాను అని ఎప్పుడూ అనలేదు ప్రభు. ఆయన ఎప్పుడు కూడా అనేది ఏంటో తెలుసండి? నా తండ్రి ఇష్టం, నా తండ్రి సంతోషం, నా తండ్రి ఆనందం. ఎప్పుడు తండ్రికి సంతోషం, ఎప్పుడు తండ్రికి ఆనందం, ఎప్పుడు తండ్రి కాస్త మనుషులను బట్టి సంతోషంగా ఉంటాడు అంటే, మనుషులు వాక్యం వినాలి, మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి. అప్పుడు పరలోకంలో ఉన్న తండ్రి చాలా సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే భూమి మీద ఉన్న మనుషులందరూ తన పిల్లలు కదా. తనను నమ్మడానికి తన వైపు ఎవరైతే మళ్ళిస్తున్నారో వాళ్ళను బట్టి సంతోషపడతాడు. మళ్ళింపబడిన పిల్లలను బట్టి దేవుడు సంతోషపడతాడు. దేవుడి ఆనందాలు, దేవుడి సంతోషాలు ఇవి. ఈ ఆనందాలు సంతోషాలు ఇచ్చింది ఎవరు అంటే యేసుక్రీస్తుల వారు. ఏమంటే మిగతా భూమి మీద భక్తులు ఎంతమంది ఉన్నా కూడానండి, వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని బట్టి వాళ్ళు ఏదో కాస్త సంతోషాన్ని ఇచ్చారు తప్ప, ఎక్కువగా దేవుడి వైపు తన పిల్లల్ని, ప్రజల్ని మళ్ళించిన వాళ్ళు చాలా తక్కువ అండి. భక్తుల గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యాలు చూడండి. దావీదు గురించి ఏమని ఇచ్చాడు? దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు. మోషే గురించి ఏమని ఇచ్చాడు? మోషే మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అబ్రహాం గారి గురించి ఏముంది? నా స్నేహితుడు, విశ్వాసులకు తండ్రి. అంతే తప్ప అబ్రాహామును బట్టి కానీ, దావీదును బట్టి కానీ నేను ఆనందపడిపోతానని మోషేని బట్టి కానీ అన్నాడా? ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ఏవో చిన్న పొరపాట్లు ఉన్నాయి, ఏదో అలాగా కాస్త సహాయం చేయగలిగారు దేవుడి సేవకు తప్పండి, ప్రభువు చేసినంతగా ఎవరో చేయలేకపోయారు. అందుకే ప్రభు గురించి మాట్లాడుతూ అక్కడ ఒక పదం పట్టుకోమని చెప్తున్నాను. ఏంటో పదం అంటే, ఈయనే అన్నాడా, ఈయన కూడా అన్నాడా? ఈయనే, యేసు ప్రభువే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేనేం చేస్తున్నాను? ఆనందిస్తున్నాను. మిగతా భక్తులందరూ కూడానండి ఇష్టులు అంతే, ఎవరు ఆనంద పెట్టలేదు. కీర్తన గ్రంథం చూడండి ఒకసారి, భక్తుల గురించి ఏం మాట్లాడుతున్నాడు? 16:3 చూడండి. కీర్తన గ్రంథం 16:3 చూడండి బైబిల్లో. నేను ఇలాగూ అందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టులు. దావీదు ఇష్టుడు, అబ్రహాం అంటే ఇష్టం, ఈరోజు మనం అంటే ఇష్టం. కానీ ఇష్టమైన మనం ఆనందపరుస్తున్నామా? మనం అంటే ఇష్టమట దేవుడికి, భక్తులంటే ఇష్టమట, తనను నమ్మే వాళ్ళంటే దేవుడికి ఇష్టమట. కానీ వారు కేవలము నాకు ఇష్టలు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అందరంటే ప్రేమ, అందరూ అంటే ఇష్టం. కానీ ఎప్పుడు ఆనందం వస్తే చెప్పండి? ఇష్టం వేరు, ఆనందం వేరు. మీకు తెలుసో లేదో డిఫరెన్స్? ఇష్టం వేరు, ఆనందం వేరు. 10,000 రూపాయలు పట్టుచీర ఇష్టం, ఎప్పుడు ఆనందాన్ని ఇస్తుంది? భర్త కొనుక్కొచ్చి ఇంట్లో పెడితే ఆనందాన్ని ఇస్తుంది. అర్థమైందా? యాపిల్ సెల్ ఫోన్ ఇష్టం, యాపిల్ ఫోన్ ఇష్టం, ఎప్పుడు ఆనందం? ఆ ఫోన్ చేతిలోకి వస్తే ఆనందం. అంతే కదండి. కొంతమందికి కొన్ని ఇష్టాలు, కొంతమంది చీరలు ఇష్టం, ఫోన్లు ఇష్టం, ఏమంటే వస్తువులు ఇష్టం, కొంతమందికి మటన్ బిర్యానీ అంటే ఇష్టం. ఇష్టాలు అవన్నీ. ఇష్టమైంది మనం అనుభవించినప్పుడు ఆనందాన్ని ఇస్తుంది. ఇష్టమైన బట్టలు వేసుకున్న రోజు పిల్లలు ఎలా ఉంటారు చూడండి. వాడికి నచ్చిన బట్టలు కొనండి,
నెత్తి మీద టోపీ ఉండే టీషర్ట్ కావాలి డాడీ అంటాడు. అదే టీషర్ట్ కొన్నారనుకోండి, ఇక అలా నెత్తి మీద టోపీ వేస్తాడు, ఇక అసలు ఆడు ఊరంతా తిరుగుతాడు. ఇక ఎందుకంటే ఆడికి ఇష్టమైన టీషర్ట్ అందేయటం వల్ల అందులోంచి వాడికి ఏమొచ్చింది? సంతోషం. భూమి మీద మనుషులంటే దేవుడికి ఏంటట, భక్తులంటే ఏంటట? ఇష్టం. ఆ ఇష్టమైన మనుషులు దేవుడి దగ్గరకు వచ్చేస్తే ఆనందం. పిల్లలంటే ఇష్టం, పిల్లలంటే బాగా ఇష్టం తల్లిదండ్రులకి. కానీ ఒకడు అమెరికాలో ఉన్నాడు, ఒకడు ఆఫ్రికాలో ఉన్నాడు. వాళ్ళంటే ఇష్టమే. ఆనందం ఎప్పుడు వస్తుంది చెప్పండి? వాళ్ళిద్దరూ ఇంటికి వచ్చినప్పుడు తండ్రికి తల్లికి ఏమొస్తుంది? ఆనందం. ఉండెళ్ళిపోండ్రా, 4 రోజులు ఉండెళ్ళిపోండ్రా, అప్పుడే వెళ్ళిపోకండ్రా, మీరు మా చుట్టూ ఉంటే ఆనందం రా. అంతే కదండి. నూతనంగా వివాహం చేసిన పెళ్లి కుమార్తెను ఆ పెళ్లికి పంపించిన తర్వాత నాకు తెలిసండి 10 రోజులు 15 రోజులు ఉంచుతారు అంతే. 10 రోజులు 15 రోజుల నుంచి అమ్మమ్మ మా అమ్మాయి బెంగ వేసుకుంటుందని ఒక 4 రోజులు పంపించండి అంటారు. మళ్ళీ ఒక 1 2 నెలలు వెళ్ళిపోద్ది అక్కడికి. ఎందుకు వదలలేకపోతున్నారంటే కుమార్తెను చిన్ననాటి నుండి గారాభంగా పెంచుకున్నారు కనుక ఒకేసారి మా బిడ్డను విడిచిపెట్టి మేము ఉండలేము. మా బిడ్డ అంటే మాకు ఇష్టం, మా బిడ్డ మా ఇంట్లో ఉంటే మాకు ఆనందం. భూమి మీద మనుషులంటే దేవుడికి ఇష్టం. ఆ దేవుడి మనుషులు, దేవుడి పిల్లలు దేవుడి సన్నిధిలో ఉండిపోతే దేవుడికి ఆనందం. దేవుడి సన్నిధిలో ఉండి పరలోకం వెళ్ళిపోతే ఇంకా ఆనందం. అలా పరలోకానికి మానవ జాతిని సిద్ధం చేయడానికి బాగా ఎక్కువగా కష్టపడింది ఎవరు అంటే యేసు ప్రభు. చివరికి పరలోకంలోనికి పిల్లల్ని చేర్చడానికి ఏం చేశాడు అంటే, ముళ్ళ కిరీటం పెట్టించుకోమన్నా పెట్టించుకుంటాను, బల్లెపు పోటు పొడిపించుకోమన్నా పొడిపించుకుంటాను, చేతుల్లో మేకులు వేయించుకోమన్నా వేయించుకుంటాను, మీరు ఏ పని చేయమన్నా చేస్తాను తండ్రి, మీరు ఎలా చనిపోమంటే నేను అలా చనిపోతాను తండ్రి, కానీ నా రక్తం వాళ్ళ పాపాలను కడగాలి, వాళ్ళందరూ పరిశుద్ధులైన ఈ సన్నిధికి రావాలి. అందుకే ప్రభు గురించి ఆ మాట మాట్లాడుతున్నాడు, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఈయనే అని ఎందుకు అన్నాడని చాలా రోజులు ఆలోచించాను నేను. ఇప్పుడు మీకు చెప్పనా, యేసు ప్రభుకి పుట్టక మునిపే, లోకంలో పుట్టక మునిపే ఎలా చచ్చిపోతాడో ముందే చెప్పేశాడు దేవుడు. చెప్పాడు. ఒకవేళ యేసు ప్రభు స్థానంలో నిన్ను పెట్టి నువ్వు అలాగే చచ్చిపోవాలంటే మనలో ఎంతమంది సిద్ధమని వస్తాం చెప్పండి భూమి మీదకి? నీకు అర్థమైందా? దేవుడు భవిష్యత్తు చూశాడు. ఎవరు ఒప్పుకుంటారు? దావీదు ఒప్పుకుంటాడా? అబ్రహాం ఒప్పుకుంటాడా? ఇస్సాకు ఒప్పుకుంటాడా? యాకోబు ఒప్పుకుంటాడా? అపోస్తులు ఒప్పుకుంటారా? సౌలు ఒప్పుకుంటాడా? సమయలు ఒప్పుకుంటాడా? ఎవరు ఒప్పుకుంటారు ప్రాణాన్ని పెట్టడానికి? ఎవరు ఒప్పుకునేంత ప్రేమ దేవుడి మీద లేదు. ప్రాణాలు ఎవరిస్తారండి? వాక్యము చెప్పిన తర్వాత, భక్తిలో స్థిరపడిపోయిన తర్వాత ఎప్పుడో ఇచ్చారు ప్రాణాలు భక్తులు. కానీ యేసుక్రీస్తుల వారు పుట్టుకే చావడానికి. పెళ్లి లేదు, పిల్లలు లేరు, సంతోషాలు లేవు, ఆనందాలు లేవు, ఇల్లు లేదు, పొలం లేదు, మనుషులు లేరు. పుట్టిన నాట నుండి చచ్చిపోయేంత వరకు దేవుడు పనిచేసి చచ్చిపోవాలి. చిట్ట చివరగా రక్తమంతా ప్రజల కోసం, పాపాలు కడగటం కోసం ఇచ్చేయాలి. అందుకే ఆయన గురించి రాయబడిన మాట, ఈయనే అందరిలో ఈయన శ్రేష్ఠుడు, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఏం చేస్తున్నాను? ఆనందిస్తున్నాను. యేసు ప్రభులాగా ఆనంద పెడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి మనలో? నా వల్ల అయినంత మట్టుకండి నేను కొద్దిమందినైనా దేవుడి దగ్గరికి నడిపించాలండి, కొద్దిమందినైనా లోకంలో లాగేసి దేవుళ్ళలో నిలబెట్టాలండి, అంతటి గొప్పగా నా జీవితం మారిపోవాలండి, నన్ను చూసి అనేక మంది ప్రభు దగ్గరికి రావాలండి. మీరు ఏ సంఘానికి వెళ్తున్నారండి? మీ పిల్లలు బాగుంటున్నారు, వాళ్ళ నోట్లో వచ్చే మాటలు బాగుంటున్నాయి, మా పిల్లలు కూడా తీసుకెళ్ళండి. చూసారండి, మన వ్యక్తిగత జీవితం, మన కుటుంబ జీవితం ఆ స్థితికి వస్తే దేవుడు మనల్ని బట్టి ఆనందపడతాడు. ఎక్కడ వింటాము, విడిచిపెడతాము, మనుషులను సంతోషపెట్టడానికి, లోకంలో ఏవో తిని త్రాగి లోకంలో ఉన్న వాటితో సంతోషించడానికి మన జీవితకాలం సరిపోతుంది తప్ప దేవుడికి మహిమ తెచ్చి, దేవుడి పిల్లల్ని తన దగ్గరకు తెచ్చి సంతోషపెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈరోజు భూమి మీద? బాగా ఆలోచించండి. ఎవరున్నారు? అందరూ సొంత కార్యక్రమాలు, సొంత ఆలోచనలు. నిజంగా దేవుడు ఎంత మంచోడో చెప్తానండి. దేవుడు భూమి మీద మనుషులకండి తన మహిమకు కీర్తి తెస్తారు అని, తనను సంతోషపెడతారని, తన నామాన్ని చాటిస్తారు అని, అనేక మందిని తన యొద్దకు నడిపిస్తారు అని, సువార్త పనికి ఉపయోగపడతారని, ఒక రకంగా ఒక్క మాటలో చెప్పాలంటే సువార్తకు, సంఘానికి ఉపయోగపడతారని జన్మనిచ్చాడు.
కానీ మనిషి భూమి మీద పుట్టిన నాట నుండి ఏం చేస్తున్నాడో బైబిల్లో రాశాడు. సరే, ఆదికాండానికి మీరు రండి. ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనం చూడండి బైబిల్లో. ఆదికాండము 8వ అధ్యాయం 21 చూడండి. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన. అబ్బా, మనిషి ఎప్పటి నుంచి పాడైపోయాడట. ఈ మాట చూస్తేనండి చివుక్కుమనిపోయింది నాకు. ఎప్పటి నుంచి పాపం చేస్తున్నాడు, ఎప్పటి నుండి దైవ విరోధిగా మారిపోయాడు, ఎప్పటి నుండి చెడిపోయాడు అంటేనండి బాల్యము నుండే చెడ్డది. ఆ చెడ్డ వాళ్ళ కోసం మంచిదైన ఈ సృష్టిని శపించడం ఎందుకు? నరులను బట్టి ఇక మీదట నేను నేలను శపించను. వాళ్ళు పాపాలు చేస్తుంటే దీన్ని ఎందుకు శపించాలి? ఎందుకంటే మనుషులు ఏమైనా మంచోళ్ళ అంటే, మారేవాళ్ళ అంటే మారరు. జలప్రళయం వచ్చినా మారరు, అగ్నిగంధకాలు కురిసినా మారరు, కరోనా లాంటి వేవులు వచ్చి లక్షల మంది చచ్చిపోయినా మారరు. మారతాడండి మనిషి? కళ్ళ ముందు ప్రమాదాలు చూస్తూనే ఉంటాడు. ఆ ప్రమాదం ముంచుకొస్తున్న టైంలో మారుతున్నట్టుగా ఫరోలా నటిస్తాడు. ఫరోగాడు మారాడా? మారినట్టు నటించాడా చెప్పండి? ఒక్కొక్క సూచక్రియ, ఒక్కొక్క అద్భుతం మోషే గారు ఏమంటే ఫరో మీదకి పంపిస్తుంటే ఆ క్షణంలో మారిపోయినట్టుగా మారిపోయాడండి. వద్దండి నేను మారిపోయానండి, ఇక దేవుణ్ణి ఈ భయంకరమైన ఈ దీని నుండి మమ్మల్ని కాపాడమని చెప్పండి, నేను మారిపోయానండి అంటాడు. మోషే వాళ్ళు ఓకే మారిపోయాడు అనుకుని అవన్నీ క్లియర్ చేస్తారు. క్లియర్ చేసరికి తెల్లాసరికి ఏమంటాడు? మళ్ళీ నేను పంపను, ఏం చేస్తారో చేసుకోండి అంటాడు. మారాడా? మారినట్టుగా అక్కడ ప్రమాదం వచ్చింది కనుక ప్రమాదం నుండి తప్పించుకోవడానికి మారినట్టుగా నటించాడా ఫరో? చెప్పండి, నటించాడు. క్రైస్తవం అండి, అబ్బబ్బబ్బా, అసలు మీరు 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 మీకు మీరు ఎంతమంది చూసారో కానండి, నేను చాలా మందిని చూశాను. కరోనా టైంలో ఒక్కొక్కరిలో వచ్చిందండి భక్తి. ఏ లైవ్ పెట్టినా సరే లైవ్లోకి జనాలు, ప్రార్థనలో జూమ్ మీటింగ్ అంటే తండోపతండాలుగా జూమ్లోకి మీటింగ్లు. ఇప్పుడు లైవ్లో ఇవ్వండి, ఇప్పుడు జూమ్లో ఎట్టండి. అబ్బే బిజీగా ఉన్నాం బ్రదర్, ఇప్పుడు రారు. ఒక్కసారి 4th వేవ్ మళ్ళీ దిగితే మళ్ళీ వస్తారు, మళ్ళా భక్తి వచ్చేస్తుంది. ఎందుకంటే అది భక్తి అని మాత్రం నమ్మకండి. అది ఏంటో తెలుసా? ప్రాణభయం. భక్తిగా లేకపోతే ఈ కౌంట్లో మనం కూడా కలిసిపోతామేమో. భక్తి ఉన్నట్టుగా నటించారండి కరోనా టైంలో. ఫరోగాడు కూడా అంతే, ప్రమాదం వస్తున్నప్పుడు భక్తిపరుడుగా నటించేవాడు. చాలామంది మనుషులు అంతేనండి. కష్టం వచ్చినప్పుడు మాత్రమే దేవుడికి బాగా దగ్గరగా ఉంటారు. కాస్త సంతోషం వచ్చిందా ఎవరిని మర్చిపోతారు తెలుసా? దేవుడిని మర్చిపోతారు. ఇలాంటి స్వభావాలు మనిషికి బాల్యం నుండి ఉన్నాయట. ఎంత బాగా రాశాడు మాట చూసారా? మనుషుల యొక్క, నరుల యొక్క హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది, నేనిప్పుడు చేసిన ప్రకారము ఇకను సమస్త జీవులను సంహరింపను. ఇక్కడ వరకు బాగుందండి. ఇక్కడ దేవుడు నాకు ఎంత బాగా, ఆయన ప్రేమ ఎంత బాగా నాకు అర్థమైందంటే, నరుడు ఎలాగో మంచోడు కాదు, ఎప్పటి నుంచి పాపాలు చేస్తాడు? బాల్యం నుండి పాపాలు చేస్తాడు. వాడు పాపాలు చేస్తున్నాడు కదా అని సృష్టిని నేను శపించకుండా, వాడు పాపాలు చేస్తున్నా సరే వాడిని బ్రతికించి మార్చుకోవడానికి, సృష్టిని నడిపించటానికి నేను కష్టపడతాను అంటున్నాడు. ఆ తర్వాత మాట చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. 22లో భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును, కోతకాలమును, శీతోష్ణములను, వేసవి శీతాకాలములను, రాత్రింబగళ్లను వండక మానవని ఎవరనుకుంటున్నారు? వండక మానవని తన హృదయంలో దేవుడు అనుకుంటున్నాడు. అంటే శీతాకాలం ఉండాలి, వేసవకాలం ఉండాలి. ఎందుకు? పాపం చేస్తున్న వాళ్ళు పెంచి పోషించడానిక. నేను ఆశ్చర్యపోయానండి. పైన మనుషులు ఏం చేస్తున్నారని చెప్పాడు? నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. వాళ్ళ హృదయాలేమో చెడిపోయాయి, కానీ దేవుడి హృదయంలో మాత్రం ఏముంది? ఇక పిల్లల్ని చంపుకోకూడదు, కష్టమో నష్టమో పాడైపోతున్న పిల్లల్ని మార్చుకోవాలి. జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మాట చెప్తాను. ఇప్పుడు ఆ పాడైపోయిన పిల్లల కోసం శీతాకాలం రప్పించాలి, ఆ పాడైపోయిన పిల్లల కోసం వేసవకాలం రప్పిస్తాను, ఆ పాడైపోయిన పిల్లల కోసం కోతకాలం పంటలు ఇస్తాను, మంచు ఇస్తాను, వర్షం ఇస్తాను, గాలి ఇస్తాను, నీరు ఇస్తాను. వాళ్ళ కోసం నేను కష్టపడతానని హృదయంలో అనుకున్నాడట.
ఎవడో మాట చెప్పనండి, ఇష్టం లేనివాడి కోసం పని చేయటం ఎలా ఉంటుంది చెప్పండి? చాలా కష్టంగా ఉంటుంది. ఆడపిల్లల్ని అడగండి, వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళకి వంట చేస్తున్నప్పుడు ఎలా చేస్తారు అడగండి. గిన్నెల్లో సౌండ్లు వస్తూ ఉంటాయి, చారెట్టమంటే అందులో ఏమంటే చారెట్టారనుకోండి, ఖచ్చితంగా అందులో ఏదో ఒకటి ఇటు మానేస్తారు వీళ్ళు. ఉప్పన్న ఉండదు, ఏదో ఒకటి ఉండదు, తినలేము దాన్ని. ఎందుకమ్మా ఇలాగ అయిపోయినాయంటే ఇంక చెప్పలేము, లోపల ఉంటాయి అవి. నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేని వంట చేయించావు, నాకు చెప్పకుండా నలుగురు ఇంటికి తీసుకొచ్చేసావు, ఏముంటాయి కంప్లైంట్లు. బాగోదు, వంట పాడైపోద్ది. కానీ వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఇంటికి వస్తాను, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అన్నయ్య వస్తున్నాడు, ముందే చెప్పాడు వస్తున్నాడు అమ్మ అని. ఎలా తయారు చేస్తారు? మీరు లేవమని అవసరం లేకుండా తెల్లవారుజాము లేచి మిక్సీ ఆడుతూనే ఉంటారు, ఈమని మిక్సీ తిరుగుతూ ఉంటుంది. మెలకు వచ్చేస్తుంది ఆ మిక్సీ సౌండ్కే. అర్థం ఏంటంటే ఇంకా రెడీ చేస్తుంది ఈవిడ. ఇష్టం, వచ్చేవాళ్ళంటే ఆవిడికి ఇష్టం. ఇది మనుషుల స్వభావం అండి. ఇక్కడ నేను ఆశ్చర్యపోయిన సంగతి ఏంటంటే, మనుషుల హృదయాలోచన బాల్యము నుండి చెడ్డది. ఆ చెడ్డ వాళ్ళ కోసం శీతాకాలం రప్పిస్తాను. శీతాకాలం ఏమైనా చెడిపోయిందో బాగుందో చెప్పండి? శీతాకాలం ఎలా ఉంటుందండి? సూపర్ అండి. పేదవాడు ఏసీ, దుప్పట్లు కప్పుని పడుకోవడమే. అంటే ఒక 3 నెలలు ఏసీలో ఉంచాడు మొత్తం ప్రపంచాన్ని, జీవులు సైతం. నిజంగానంటే కుక్క పిల్లలు పడుకుంటాయండి. మీరు మీరు నేను సృష్టిని గమనిస్తాను ఎక్కువ. శీతాకాలంలో కుక్క పిల్లలు పడుకుంటాయండి, ముడుచుకుని అస్సలు దాన్ని లేపుతున్నా సరే నా వల్ల కాదన్నట్టు పడుకుంటుంది. వేసవకాలంలో నిద్రపోవండి పాపం, 4 బయటికి చాచుకుని ఆయాసం వాటికి గస, ఎక్కడ నీళ్ళు ఉంటే అక్కడ తవ్వేసి ఆ నీటిలో పడుకుంటూ ఉంటాయి. కానీ శీతాకాలం పడుకుంటాయండి అవి హాయిగా. నాకు అనిపించింది మనిషి అంటే ఎలాగోలా కష్టపడి ఏసీయో కూలరో పెట్టుకుంటాడు, మరి వాటి పరిస్థితి ఏంటి? నాకు అనిపించిందంటే శీతాకాలం జీవుల కోసమే, అవి చల్లగా పడుకోవడానికే. ఎందుకంటే వాటికి టెక్నాలజీ ఎక్కడదండి పాపం, అవి హాయిగా ఉండాలి. వాటితో పాటు మనం కూడా ఎలాగుంటాం? హాయిగా. నేను ఇక్కడండి చెడిపోయిన వాడిని కూడా, చెడ్డవాడిని కూడా దేవుడు ఎలా ఉంచుతున్నాడు? హాయిగా. చెడిపోయినాడు కూడా వర్షాకాలం ఇచ్చి వర్షంతో తన కడుపు ఎలా నింపుతున్నాడు? ఎంత ఆనందంగా ఉంటుందండి వర్షాకాలం. పంటలు పండిస్తూ ఉంటే, జేబులకు డబ్బులు వచ్చేస్తూ ఉంటే, ఆ పంట అంతా కడుపులోకి వెళ్ళిపోతూ ఉంటే. చెడ్డ వాళ్ళని ఆనంద పెట్టే దేవుడండి. చెడిపోయిన వాడి గురించి కూడా కష్టపడే దేవుడండి. సో దేవుడు ప్రేమ చాలా లోతైంది, అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ మాట పట్టుకోండి. ఇక్కడ చివరికి ఒక్క వచనం చూపించి ముగించేస్తాను నేను. మనుషుల హృదయాలోచన ఎప్పటి నుంచి పాడైపోయిందట? బాల్యం నుండి పాడైపోయింది. అంటే పిల్లలే పాడైపోయారు. ఒక రకంగా చెప్పాలంటే పిల్లలలో కూడా ఏముంది? ఇప్పుడు పాపం ఉంది, పిల్లలలో కూడా నేరం ఉంది, పిల్లలలో కూడా దేవుడు చూడలేనంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. వెరీ గుడ్. ఏమంటే బైబిల్ చరిత్రలో ఒక ఆయన పుట్టాడండి. ఆయనే బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి రాయబడిన మాట చూస్తే మీరు ఆశ్చర్యపోతారండి. ఆయన పెద్దవాళ్ళకి వాక్యం చెప్పడం కాదు, పెద్దవాళ్ళని దేవుని వైపు నడిపించడం కాదు, ఎవరిని కూడా నడిపించాడు తెలుసా? ప్రభు వైపుకి పిల్లలను కూడా నడిపించాడు. ఒకసారి బైబిల్ చూద్దాం, లూకాసు వార్త. ఇది మనసులో పెట్టుకోండి. ఇక్కడ మీరు ఇది మనసులో పెట్టుకోండి. పిల్లలు బాల్యం నుండే చెడిపోతున్నారు అన్న దేవుడు మదిలో ఉన్న ఆవేదనను తీర్చడానికి ఒక ఆయన వచ్చాడండి. నిజంగా ఆయన గురించి ప్రభు మాట్లాడుతూ 1వ అధ్యాయం 13వ వచనం అండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 13వ వచనం మీరు చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. ఏమంటే జకర్యా ఎలిజబెతుల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. తెలుసు కదా, వాళ్ళు వృద్ధులు, సంతానం లేదు, గొడ్డలు ఆవిడ. బిడ్డనిస్తానని దూతను పంపించాడు. ఆ తర్వాత దూత జకర్యాతో కూడా మాట్లాడుతూ ఇక్కడ అంటుంది, నీకు కుమారుడు పుడతాడు, ఆ బిడ్డకు నువ్వేమని పేరు పెడతావు? యోహాను పేరు పెడతావు. అంటే ఇది ఎవరి గురించి? ఇప్పుడు ఇది బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి గురించి రాయబడుతుంది. ఓకే, ఇప్పుడు అతను ఏం చేస్తాడట? పుట్టిన తర్వాత పుట్టక మునుపు చెప్తున్నాడు. ఇదంతా పుట్టలేదు అప్పటికి ఇంకా బిడ్డ. జాగ్రత్తగా వినాలే. బిడ్డ పుట్టక మునుపే పుట్టబోయే బిడ్డ భూమి మీద దేవుడి కొరకు ఏం చేస్తాడో రాస్తున్నాడు. ప్రారంభంలో ఒక వచనం చూపించాను మీకు. ఏది? ముందుగా నిరీక్షించిన మనము ఆయన మహిమకు కీర్తి కలుగు చేయవాలని. అంటే అందరూ కూడా దేవుడు ముందుగా నిర్ణయిస్తున్నారు. వస్తాడు నా కొడుకు, వస్తుంది నా కూతురు అని ముందుగానే నిర్ణయిస్తున్నాడు.
దేవుడికి మహిమ, దేవుడికి కీర్తి తీసుకొని రావడానికే మనిషి పుడతాడు. ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఉంది మళ్ళీ క్రైస్తవ్యంలో. దేవుడికి మహిమ, దేవుడికి కీర్తి అనగానే క్రైస్తవులు చేసే పని ఏంటి చెప్పండి? బాగా ఆలోచించండి. ఏం చేస్తారు? చప్పట్లు కొడితే దేవుడికి ఏమొస్తుంది? మహిమ. చేతులు పైకెత్తితే దేవుడికి ఏమొస్తుంది? మహిమ. ఏమండి, అలాగే పాస్టర్ గారు ఏమో హల్లెలూయా అంటూ ఉంటాడు, కింద ఉన్న ప్రజలేమో హల్లెలూయా 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 అని గోల చేయగానే దేవుడికి ఏమొస్తుందట? మహిమ. నిజమేనా ఇది? ఎవడు ప్రాక్టికల్గా ఆలోచిద్దామండి, ఇది నిజమా? బైబిల్ ఎక్కడ రాయబడింది అలాగా? నేను అడుగుతున్నాను, అసలు అలా స్తుతి అలా చెల్లించాలని బైబిల్లో ఎక్కడుంది? రెఫరెన్స్ చూపించమనండి. దేవుడికి పాట పాడితే మహిమ తప్పు కాదు, దేవుడు వాక్యం చెప్తే మహిమ తప్పు కాదు. కానీ వాక్యం చెప్పేది, పాట పాడేది దేనికోసమో తెలుసండి? వాక్యం దేనికోసం చెప్పాలి? ఒకరిని మార్చడం కోసం. ఎక్కడ నువ్వు ఒకరు మారాలి అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళి వాక్యం చెప్పాలి? ఎక్కడికి వెళ్ళి చెప్పాలి? మారని వాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి? బయట ఉన్నారా, సంఘంలో ఉన్నారా? సంఘంలో ఉన్నారు. సంఘంలో చప్పట్లు కొట్టుకుని దేవుడికి స్తుతి అంటున్నావు ఏంటి? సంఘంలో మాత్రమే పాట పాడుకుని దేవుని మహింపరచాలంటున్నావు. నీ పాటతో ఒక వ్యక్తి మారాలి అంటే నువ్వు పాడవలసింది బయట. పౌలు శీల పాటలు పాడారు. ఎక్కడ పాడారు చెప్పాలి నాకు? ఎక్కడ పాడారు? ఎందుకు పాడారు చెరసాలలో పాటలు? చెరసాలలోని పాట ఆ రోజున్న ఖైదీలను మార్చిందా? మార్చింది. అంటే నువ్వు మాత్రం పాటలు ఎప్పుడు ఎక్కడ పాడతావు? ఆదివారం ఆరాధనలో. ఎప్పుడైనా మీ ఇంటి పక్కల ముందు కూర్చుని ఒక పాట పాడి వాళ్ళ ఇంటి ముందు పాడవా? చీరల గురించి, గాజుల గురించి, నెక్లెస్ల గురించి, వీటి గురించి మాట్లాడిన నువ్వు ఎప్పుడైనా పాట పాడావా వాళ్ళ దగ్గరికి వెళ్ళి? పాటతో వాళ్ళకి ఏమైనా బోధ చేసావా? నువ్వు ఇక్కడ ఉంటున్న వాక్యాలు 4 మాటలు ఏమైనా గుర్తుపెట్టుకుని పక్క వాళ్ళకి ఏమైనా చెప్పావా దేవుడి గురించి? ఇలాంటి మహిమ, ఇలాంటి కీర్తి దేవుడికి తెచ్చేవాళ్ళేరి? చప్పట్లు కొడితేనో, చేతులు పైకి ఎత్తుతానో. ఈ మరికొన్ని సంఘాలు మరీ దారుణం. కూర్చోండి లేకండి, కూర్చోండి లేకండి, కూర్చోండి లేకండి, చివరిలో వెళ్ళిపోండి, అయిపోయింది. దేవుడికి ఏంటది? మహిమ ఇదా? ఒక మాట అడుగుతానండి, యేసుప్రభు దేవుడిని మహింపరిచాడు. బాగా వినాలి. యేసుప్రభు దేవుడు మహింపరిచాడా? మహింపరిచాడు. మహింపరిచినందుకే కదా ఆయన అంటే నాకు ఇష్టం అన్నాడు దేవుడు. వెరీ గుడ్. యేసుప్రభు దేవుడిని ఎలా మహింపరిచాడు? మనలా చప్పట్లు కొట్టా, స్తోత్రాలు చెప్పా, ఎలా మహింపరిచాడు అని అడుగుతున్నాను. యోహాను సువార్త చూస్తారా? ఎలా మహింపరిచాడో బైబిల్లో ఉంది. యోహాను సువార్త బైబిల్ చూసుకోవాలా. మనం ఇంతకాలం ఎవరో మూఢ నమ్మకాలు పెట్టేశారు క్రైస్తవ్యంలో, ఎవరో మనుషులు చెప్పారు, అట్లు పాటించుకుంటా వెళ్ళిపోతున్నాం. అసలు దేవుడు బైబిల్లో చెప్పాడా? ఇలా చేస్తే దేవుడికి మహిమ వస్తుందా? ఎప్పుడండి అసలు క్రైస్తవులు అసలు ఎప్పుడండి ఆలోచించారు? అందుకే మీరు బైబిల్ చూసుకోవాలా. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. ఏం చేస్తే దేవుడికి మహిమ వస్తుంది? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని. ఎవరు మాట్లాడుతున్నారు ఇది? యేసుప్రభు ప్రార్థన ఇది పరలోకంలో ఉన్న తండ్రికి. జాగ్రత్తగా వినాలి. పరలోకంలో ఉన్న తండ్రికి యేసుప్రభు ప్రార్థన చేస్తూ, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమ పరిచితిని. యేసుప్రభు దేంతో మహిమపరిచాడట? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని. ఏం పని చేశాడు ఎందుకు యేసుప్రభు? మనలా ఉద్యోగాలు చేశాడా? మనలా చప్పట్లు కొట్టాడా? మనలో ఒక చోట గదిలో కూర్చుని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయాడా? గ్రామాన్న సువార్త పట్టుకుని తిరిగాడు. అనేక మంది పాపులను మార్చాడు. అనేక మందికి వాక్యం చెప్పాడు. అనేక మందిని దేవుళ్ళో నిలవబెట్టాడు. పాపం చేస్తున్న వాళ్ళని, ఎవడు సాతాను బంధకాలలో కట్టబడిన వాళ్ళని విడిపించి పవిత్రులను చేసి దేవుడి సన్నిధిలో నిలబెట్టాడు. అది మహిమ. నువ్వు ఎవరినైనా దేవుళ్ళలోకి నడిపిస్తే అప్పుడు నీ జీవితం నుండి దేవుడికి మహిమ. ఒకవేళ నువ్వు నడిపించలేకపోతే కనీసం నీ ఇంటి దగ్గర, నీ చుట్టుపక్కల గ్రామాల్లోనో, సభలో, కార్యక్రమాల్లో, ప్రార్థనలో పెట్టించుకుని అక్కడ అనేక మంది నీ బంధువుల్ని, చుట్టాలని అక్కడికి రప్పించుకుని వాళ్ళకి దేవుడి గురించి చెప్పి వాళ్ళలో ఎవరినో దేవుడి వైపు నీ జీవితం నుండి, నీ కార్యక్రమం నుండి దేవుని వైపునకు నడిపిస్తే దేవునికి మహిమ. ఎవరికి అర్థమైంది? పనితో మహిమ అని ఎవరికి అర్థమైంది? పని చేస్తే దేవుడికి మహిమ వస్తుందని ఎవరికి అర్థమైంది? ఎప్పుడు కూడా మనిషి కష్టమైనవి ఎంచుకుంటాడా, ఈజీగా ఉన్నవి ఎంచుకుంటాడా? ఈజీగా ఉన్నవి ఎంచుకుంటాడు. ప్రార్థన ఈజీయా కష్టమా? ప్రార్థన ఈజీయా కష్టమా? చాలా ఈజీ. చప్పట్లు ఈజీయా కష్టమా?
చాలా ఈజీ. పక్క ఊరికి వెళ్ళి సువార్త ప్రకటించడం కష్టమా ఈజీయా? ప్రయాణానికే మోకాలు ఒరిగిపోతాయి. మాతో ఒక్కరోజు నెల రోజులు తిరిగారంటేనండి ఎవరైనా కనీసం 2-3 నెలలు బెడ్ రెస్ట్ తీసుకుంటారు. ఒక్కరోజు పొరపాటున ఎవరైనా అటు ఇటు ట్రావెల్ చేస్తే మీరు ఎలా చేస్తున్నారనే ప్రయాణాలు మేము కూర్చోలేకపోతున్నాం చూసారా? ఒక్కరోజు ప్రయాణానికి 2-3 రోజులు పడుకునే వాళ్ళు కూడా ఉంటారు. కష్టం అండి. సువార్త ప్రకటించడం కష్టం. ప్రార్థనలు ఇంట్లో చేసుకోవటం చాలా ఈజీ. చప్పట్లు కొట్టి ఇంటికి వెళ్ళిపోవటం చాలా ఈజీ. యేసుప్రభు మళ్ళా చప్పట్లు కొట్టలేదు, ఒక గదిలో కూర్చుని ప్రార్థన చేయలేదు. గ్రామాన ఏం ప్రకటించాడు? సువార్త ప్రకటించాడు. అది దేవుడికి తెచ్చే ఒరిజినల్ మహిమ. స్తుతి అంటే అదే, స్తుతి చెల్లించడం కూడా అదే. దినవృత్తాంతాల గ్రంథం చూడండి. స్తుతి చెల్లించడం అంటే స్తోత్రాలు కొట్టడం, హల్లెలూయాలు చెప్పడం కాదు. బైబిల్ చూడండి జాగ్రత్తగా. 16వ అధ్యాయం చూడండి. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం చూసుకోండి, రాసుకోండి ఇవన్నీ జాగ్రత్తగా. స్తుతి ఎలా చెల్లించాలో బైబిల్లో ఉంది, అదే నువ్వు చెయ్యాలి. ఎవరో చెప్పారు ఇలాగ చేయమని, అది కాదు. దేవుడు ఏం చెప్పాడు చూసుకోవాలి బైబిల్లో. స్తుతి చెల్లించడం అంటే గోల చేయటం, అరవటం, కేకలు వేయటం, మ్యూజిక్ పెట్టేసి ఆరాధన పేరుతో గెంతటం, ఇది కాదు దేవుడికి మహిమ తెచ్చే స్థుతి. ఇక్కడ చెప్తారు జాగ్రత్తగా రాసుకోండి ఇదంతా. 8వ వచనం దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని దానిని అప్పగించెను. ఇది అండర్లైన్ చేసుకోండి. స్తుతి విధమేదనగా, స్తుతి ఎలా చెల్లించాలో బైబిల్లో ఉంది. స్తుతి విధమేదనగా చెప్తున్నాడు ఇప్పుడు. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. స్తుతి చెల్లించడం అంటే ఏంటంట? ఆయన నామాన్ని నువ్వేం చేయాలి? ప్రకటించాలి. నువ్వు ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నావు కదా, నువ్వు చుట్టుపక్కల వాళ్ళకి ఎప్పుడైనా ప్రభు గురించి చెప్పావా? ఆయన శిలువ యాగం గురించి చెప్పావా? ఈ ప్రకృతి అంతా ఆయన కష్టమని చెప్పావా? నువ్వు నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నువ్వు సువార్త ప్రకటిస్తుంటే అది మహిమ. నువ్వు చప్పట్లు కొడితేనో, నువ్వు అరిస్తేనో, నువ్వు కేకలు వేస్తేనో దేవుడు పొంగిపోతాడు అనుకున్నది అసలు నీ భ్రమదంతా. ఏమంటే మా నాన్న మీకు అర్థం అవడానికి చెప్తాను. మిమ్మల్ని కన్న మీ తండ్రి ఉంటాడు కదా, మిమ్మల్ని కన్నాడు, పెంచాడు, మీకు వివాహం చేశాడు, మిమ్మల్ని గొప్పవాడిని చేశాడు, ఏమంటే మీకు తోడుగా ఉన్నాడు. ఆయన ముందు కూర్చునండి, మీరు మీ నాన్న ముందు కూర్చుని, నాన్న నువ్వు గొప్పవాడివి ఒకటోసారి అన్నారు. ఎలాగుంటుంది వినడానికి? మీ నాన్నకి బాగుంది. కంటిన్యూగా 2సారి అన్నారు, నాన్న నువ్వు సూపర్ అన్నారు. ఎలాగుంటుంది 2సారి? ఏదో అమ్మాయికి ఇష్టం కలిగిందేమో, అబ్బాయికి ఇష్టం కలిగిందేమో అంటాడు. ఇంకా ఆయన దగ్గర అలాగ మోకాలు వేసేసి నాన్న నువ్వు సూపరు, నాన్న నువ్వు సూపరు, నాన్న నువ్వు సూపరు అనండి. ఎంతసేపు వింటాడు? విని నాన్నకి ఏమొస్తుంది? చిరాకు వస్తుంది కదండి. దూతలు జాగ్రత్తగా వినండి, బైబిల్ రావాలి. దూతలు పరలోకంలో ఉండి, పరలోకంలో దేవుడు చుట్టూ దేవదూతలు 6 రెక్కలుంటే 2 రెక్కలతో ముఖాన్ని మూసుకున్నాయి, 2 రెక్కలతో కాళ్ళను మూసుకున్నాయి, 2 రెక్కలతో ఎగురుతో ఏమన్నాయి తెలుసా? యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని ప్రతిగానాలు చేస్తుంటే దూతలు ఎలా పాటలు పాడుతున్నాయి, దూతలు ఎలాగ ఆరాధిస్తున్నాయంటే ఆ పరలోకపు ఆ గుమ్మానుకున్న కమ్ములు అదిరిపోతున్నాయట. అలాగ స్తుతిగానాలు చేస్తుంటే దేవుడు ఆ స్తుతులతో పొంగిపోయాడు అనుకుంటున్నారా? ఏమంటాడు తెలుసా? మీరు ఆపండి బాబో, మీ స్తుతులు ఆపండి, నేను పరిశుద్ధుడిని అని నాకు తెలుసు. అదిగో ఆ మెహదీపట్నంలో బారులో కూర్చున్నోడికి తెలీదు, మందుతో అవుతున్నాడు. మీకు ఇప్పుడు అర్థమవుతుంది. నేను పరిశుద్ధుడిని నాకు తెలుసు. అదిగో హైదరాబాద్లో ఈ మల్టీప్లెక్స్ సినిమా థియేటర్లు వచ్చేసి అదిగో బూత్ సినిమాలు చూడడానికి పోతున్నాడు కదా, ఆడికి తెలీదు నేను పరిశుద్ధుడిని, నేను వాడిని కన్నాను అని, వాడు నా కొడుకు అని. నీకేమైనా నా మీద ప్రేమ ఉంటే వాడికి చెప్పుపోయింది నా గురించి. నేను పవిత్రుడినని, నేను పరిశుద్ధుడినని, నేను కన్నాను అని వాడిని నా నామ ఘనత కోసం కంటే సినిమాలని, మందని, వ్యభిచారం అని, పాపాలు చేసుకుంటూ తిరుగుతున్నాడని వాడి దగ్గరికి వెళ్ళి నా గురించి ఏమైనా ప్రకటించి అది నాకు మహిమ తేవటం అంటే. ఏమన్నా నిజంగా బైబిల్లో చక్కగా అన్నీ రాయబడినా ఎవడో పెట్టాడు సిస్టమ్. మహిమ అనగానే ఏది ఎగరాలి గెంతాలని.
దాన్ని ఫాలో అయితే వెళ్ళిపోయారు తప్పండి. అసలు కళ్ళు తెరిచి బైబిల్ ఎప్పుడు చదివాం, మనం వాక్యం ఎప్పుడు చదివాం? మళ్ళీ చదువుతారా? నేను సొంత మాటలు చెప్పట్లేదు, బైబిల్ చెప్తున్నాను. 8వ వచనం, ఆ స్తుతి విధమేదనగా, స్తుతి ఎలా చెల్లించాలంటే యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. ఎక్కడ ప్రకటించాలి? మళ్ళా ఎక్కడ? కింద చదవండి. అలాగే ఆయన కార్యములు జనములలో తెలియచేయుడి. ఏం చేయాలట? దేవుని కార్యాలు జనాలలో తెలియచేయాలట. వర్షాలు ఇచ్చేది దేవుడే, జనాలకి చెప్పు. ఎండలు కాస్తున్నది దేవుని వల్లే, జనాలకి చెప్పు. నువ్వు తింటున్న తిండి, త్రాగుతున్న నీళ్లు, పీల్చుకుంటున్న గాలి, చివరికి నీకు వచ్చిన రక్షణ, యేసుక్రీస్తుల వారి రక్తం, అవన్నీ కూడా దేవుడి కార్యాలు. జనములలో ప్రకటించండి. ఏమంటే నిజంగా ఇలా ప్రకటించిన వాడు, ప్రకటించి అనేక మందికి ప్రభు వైపు మళ్లించి దేవుణ్ణి సంతోషపెట్టిన వాడు యోహాను గారు, బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు. ఆ మాట చూసి ముగించుకుందాం. లోకాసువార్తకు వచ్చేయండి, మీరు ఎంత చదువుకున్న భాగానికి. లోకాసువార్త 1వ అధ్యాయం 14వ వచనం. లోకాసువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో యోహాను గారి గురించి ఏముందో చూడండి. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకుని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. అనేక మందిని యోహాను గారు ఏం చేశారట? దేవుని వైపు తిప్పాడు. కనుక బాప్తిస్మం ఇచ్చి యోహాను పుట్టినందుకు ఎవరికి సంతోషం? దేవునికి సంతోషం. మనం ఎంతమందిని మళ్ళించేసాం చెప్పండి దేవుడి వైపుకి? ఎంతమందిని తిప్పాం? లెక్కలు వేసుకోండి. ఒక 2 ఉన్నారా? 3, 4, కనీసం 1. లెక్కలు వేస్తానండి ఎంతమందిని తిప్పాం దేవుడి వైపు మనం. మన జీవిత సాక్ష్యంతో, మన వాక్యం ప్రకటించడంతో, మన కార్యక్రమాలు పెట్టడంతో, లేదా ఎవరికో సోషల్ మీడియాను ఉపయోగించుకుని వాళ్ళకి వాక్యాలు షేర్ చేయడంతో. ఎవడు మనుషుల్ని ఎలాగైనా పట్టుకోవచ్చు తెలుసండి. చాలా మార్గాలు ఉన్నాయి. నీకు ఏ మార్గం ఫ్లెక్సిబుల్గా ఉంటే, నీకు ఏ మార్గం అనుకూలంగా ఉంటే ఆ మార్గంలో సువార్త పని చేయాలి నువ్వు. నాకు తెలిసిన కుర్రోడు ఉన్నాడండి, యంగ్, చాలా యవనస్తుడు. పర్టికులర్గా నా మీటింగ్స్ అన్నీ ఫాలో అవుతాడు. ఫాలో అయ్యండి. నేను ఏ ప్రాంతానికి వెళుతుంటే ఆ ప్రాంతంలో అతను తెలుసున్న వాళ్ళందరికీ 4 రోజుల ముందు నుంచి ఆ పాంప్లెట్ పెడతా ఉంటాడు. అన్నయ్య మీ ప్రాంతానికి వస్తున్నాడు, అన్నయ్య మీ ప్రాంతానికి వస్తున్నాడు, తప్పనిసరిగా మీరు వెళ్ళాలి. రోజుకి మీటింగ్ ఉన్న రోజుని 3 సార్లు ఫోన్ చేస్తాడు. రెడీ అవుతున్నారా, సాయంత్రం మీటింగ్కి వెళ్ళండి, మిస్ అవ్వకండి, మంచి వాక్యం మిస్ అయిపోతారు మీరని వాళ్ళని ఫోన్లో అలా ఫాలో అప్ చేసండి. నేను వెళ్ళిన ప్రతి చోట మీటింగ్ ఒక ఆటో కానీ 2 ఆటోలు నిండగా జనాన్ని పంపిస్తూ ఉంటాడు. సువార్త ఎలా చేస్తాడు చెప్పండి? ప్రత్యక్షంగానా పరోక్షంగానా? పరోక్షంగా సెల్ ఫోన్ ఉపయోగించి అనేక మందిని దేవుని వైపుకి తిప్పుతాడు. అతని దగ్గర సెల్ ఫోన్లో చక్కగా వాక్యాలన్నీ పెడతాడండి. అవి ఏ వాక్యం ఎవరికి సరిపోతుందో అతనికి తెలుసు. మద్యం గురించి మాట్లాడారు అనుకోండి, త్రాగుబోతులు ఎవరైనా ఉంటే అన్న ప్లీజ్ అన్న ఒక్కసారి వాక్యం వినండి అన్న అంటాడు. ఈ మద్యం గురించి చెప్పింది త్రాగుబోతులకు పెడతాడు. అలాగా కుర్రాడండి జస్ట్ చేతిలో సెల్ ఫోన్ పెట్టుకుని చాలా మందిని మార్చేస్తున్నాడు. చాలా మందిని దేవుడి వైపు తిప్పేస్తున్నాడు. ఇప్పుడు మనందరి చేతిలో సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, వాక్యాలు వస్తాయి కదా, దేవుడి మాటలు వస్తున్నాయి కదా. ఎంతమంది వండి దేవుడి వైపు తిప్పుతాం చెప్పండి? సెల్ ఫోన్ ఉపయోగించి పాటలు వినడానికి, మనుషులతో మాట్లాడుకోవడానికి, మనుషులతో చాటింగ్లు చేయడానికి, ఆ మనుషులతో ముచ్చట్లు పెట్టుకోవడానికి తప్ప సెల్ ఫోన్లు సువార్త చేయడానికి ఎవరు వాడతారు ఈరోజు? అనేక మందిని ప్రభు వైపునకు బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏం చేశారట? త్రిప్పాడు. ఇక్కడ విషయం ఏంటనుకుంటున్నారు? నేను ఇందాక ఒక మాట జ్ఞాపకం చేసుకోమని చెప్పాను. నరుల హృదయ ఆలోచన ఎప్పటి నుంచి చెడ్డది? బాల్యము నుండి చెడ్డది కనుక బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు అమ్మో పిల్లలు చిన్ననాటి నుండే చెడిపోతున్నారు అని చిన్న పిల్లలని సహితం వదలకుండా మార్చాడండి. ఆ తర్వాత మాట మీరు చూస్తే 17వ వచనం చూడండి. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతులను జ్ఞాపకమును అనుసరించుటకు త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళుచు
వెళ్ళును కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించుదురు. ఎవరు పుట్టినందుకు అనేకులకు సంతోషం అట? యోహాను పుట్టుకతో అనేక మందికి సంతోషం. దేనిని బట్టి అనేక మందిని ఆయన ఎవరి వైపు మళ్ళిస్తున్నాడు? ఇక్కడ మాట మీరు గమనించారో లేదో, తండ్రుల హృదయమును ఎవరి వైపు తిప్పాడట? పిల్లల వైపు. ఎలా తిప్పాడో తెలుసా? మీ పిల్లల్ని వదిలేశారంటే దేవుడి మాటలు చెప్పకుండా, మీ పిల్లల్ని అలా దేవుడి కొరకు బ్రతకకుండా వదిలేశారంటే, మీ పిల్లలకి మీరు దేవుడి మాటలు చెప్పుకోవటం లేదేంటి? మీ పిల్లల్ని మీరు కదా దేవుడిలో పెంచుకోవాలి, అలా వదిలేశారంటే అని తండ్రుల హృదయాన్ని ఎవరి వైపు తిప్పాడట? పిల్లల వైపు. పిల్లలకి దేవుడు మాటలు చెప్పండి. తండ్రులారా, పిల్లలారా, అందరూ వచ్చి దేవుడి సన్నిధిలో కూర్చోండి. ఎంత బాగుంది చూసారండి బైబిల్లో ఉన్న దేవుడు ఆలోచనలు ఎంత బాగున్నాయి చూసారా? బైబిల్లో దేవుడి కొరకు ముందుగా నిరీక్షించిన పిల్లలు, పుట్టిన పిల్లలు దేవుడిని ఎలా సంతోషపెడుతున్నారో చూడండి. బాప్తిస్మం ఇచ్చి యోహాను వలన దేవుడికి సంతోషం. కారణం వాక్యంలో ఏది ఉందో అదే చేశాడు. ఈరోజు మనం వాక్యంలో ఉన్నది చెయ్యం, మనుషులు చెప్పింది, మనుషులు పాటించమన్నవి. అసలు ఆ వాక్యానికి సరిపోతున్నాయా? దేవుడు బైబిల్లో చెప్పాడా? ఏమైనా నేను అనవసరమైన భక్తి చేస్తున్నానా? ఏమన్నా ఆరాధనలో ఎన్ని ఆరాధనలు ఉంటాయని చెప్పాడు తెలుసా బైబిల్లో? ఇది కూడా తెలియదు చాలా మందికి. ఆరాధనలో ఎన్ని ఆరాధనలు చెప్పాడు తెలుసా బైబిల్లో? దేవుడికి నచ్చే ఆరాధన ఒకటి ఉంది, అలాగే దేవదూతల ఆరాధన ఒకటి ఉంది. ఇంకోటి చెప్పాడు, మనుషులు చేసే వ్యర్థమైన ఆరాధన అన్నాడు. అంటే వాళ్ళు చేసే ఆరాధన ఏమైపోతుందట? అసలు ఆరాధన వ్యర్థం అవుతుందా? వ్యర్థం అవుతుంది. ఎప్పుడు అంటే ఆయన చెయ్యమన్నట్టుగా నువ్వు ఆరాధన చేయకపోతే అది ఆరాధన వ్యర్థమైపోతుంది. కనుక ప్రతిదీ బైబిల్లో నుండి నేర్చుకోవాలి. నేను చెప్పేది ఏంటంటే బైబిల్ చదవండి, టైం పెట్టుకోండి. రోజు కనీసం 1 గంట 2 గంటలో బైబిల్ బాగా చదువుతూ ఉంటే మీకు అనేక ప్రశ్నలు వస్తాయి. మన భక్తి జీవితానికి సంబంధించి, పర్టికులర్గా నా భక్తి జీవితానికి సంబంధించి, మీరు చదువుతున్నప్పుడు మీ భక్తి జీవితానికి సంబంధించి దేవుడు ఎన్నో హెచ్చరికలు మీకు పర్సనల్గా బైబిల్లోంచి ఇస్తూ ఉంటాడు. మన బైబిలే ఓపెన్ చేయనప్పుడు ఎవరేది చెప్పినా నమ్ముతాము, ఏది అనుకుంటే అది భక్తి అనుకుంటాము, ఎలా పడితే అలా బ్రతికేస్తాము. అంతిమంగా దేవుడికి అన్యాయం చేసి నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతాం. కనుక దేవుని పిల్లలారా, నీ పుట్టుకతో ఎవరికి సంతోషం? బాప్తిస్మం ఇచ్చి యోహానుతో ఆ రోజు అనేక మందికి సంతోషం, అనేక మందికి ఆనందం, అనేక మంది దేవుళ్ళో నిలబడ్డారు, అనేక మందిని దేవుడి వైపు తిప్పాడు. తల్లిదండ్రుల హృదయాన్ని పిల్లల తట్టుకు తిప్పేశాడు, పిల్లలందరినీ కూడా దేవుళ్ళో ఉంచాడు. అందరి కుటుంబాలను ఆ రోజు అంటే చక్కగా దేవుడి వాక్యంలో నిలబెట్టాడు. అలా నిలబడిన వాళ్ళందరికీ ఆ యొర్దాను నదిలో ఆ రోజు బాప్తిస్మాలు కూడా ఇచ్చాడు. ఆయన జీవితం ఎంత బాగుంది, యోహాను గారి జీవితం ఎంత బాగుంది. ఏమంటే ఎప్పుడు కూడా వాక్యం వింటున్నప్పుడు ఒకటే మనం కొలమానం వేసుకోవాలి. ఆయన జీవితం అంత బాగున్నప్పుడు నా జీవితం కాస్తైనా దేవుడికి ఉపయోగపడుతుందా? కాస్తైనా దేవుడికి మహిమ తెస్తుందా? కాస్తైనా దేవుడిని నేను సంతోషపెడుతున్నానా? నేను కొద్దిమంది అయినా దేవుడి వైపు మళ్లించడానికి ఏమైనా ఆలోచిస్తున్నానా? ముందు నా వ్యక్తిగత జీవితాన్ని, నా ఆత్మీయ జీవితాన్ని నిలబెట్టుకోవడానికి దేవుళ్ళు ఏమైనా కష్టపడుతున్నానా? ముందు వాళ్ళు నిలబడ్డారు, తర్వాత అనేక మందిని నిలబెట్టారు. ఎవడు మీకు మాట చెప్పనా? ఏ భక్తుడు దేవుడి కొరకు బ్రతికాడన్నా ముందు అతను కాళ్ళ మీద అతను దేవుళ్ళలో నిలబడడానికి చాలా కష్టపడతారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను అంత గొప్పవాడయ్యాడంటే ముందు అతను పడిన కష్టం ఏంటో తెలుసండి? తల్లిదండ్రులను, సొంత గ్రామాన్ని విడిచిపెట్టి దూరంగా అడవుల్లోకి వెళ్ళిపోయి ఏం తిని బతికాడు? అడవి తేనె, మిడతలు. ఏమని ప్రజలు తిన్న ఆహారం తినలేదండి. కారణం ఏంటో తెలుసా? ప్రజల మధ్యలో ఉంటే నేను పాపాలు చేస్తాను, ప్రజల మధ్యలో ఉంటే నేను నేరాలు చేస్తాను. అంటే ఏ వ్యక్తి దేవుడి కోసం ఉపయోగపడుతున్నాడని ముందు ఆ వ్యక్తి జీవితంలో ఏదో త్యాగం ఉంటుంది. ఆ త్యాగాన్ని బట్టే దేవుడు హెచ్చిస్తాడు, ఆ త్యాగాన్ని బట్టే గొప్ప చేస్తాడు, ఆ త్యాగాన్ని బట్టే వాడుకుంటాడు దేవుడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను జీవితం అంత గొప్పగా దేవుడి కొరకు వాడబడింది అంటే అతడు వ్యక్తిగతంగా ముందు తన జీవితం పట్ల తాను తీసుకున్న నిర్ణయాలు. మళ్ళీ చెప్తున్నాను, వాక్యం వింటున్నప్పుడు చాలా మంది ఎలా ఆలోచిస్తారంటే అతను పని చేశాడు నేను పని చేసేస్తాను, అతను చేస్తున్నాడు నేను చేస్తున్నాడు కాదు. ముందు అసలు నీకు సెల్ఫ్గా నువ్వు దేవుడికి నచ్చాలి, నీ భక్తి జీవితం నచ్చాలి, నీ వాక్యానుసారమైన నిర్ణయాలు నచ్చాలి. వ్యక్తిగతంగా నువ్వు దేవుడికి నచ్చినప్పుడు అప్పుడు కాస్త నిన్ను దేవుడు తన పని కోసం నిలబెట్టుకుంటాడు. యోహాను వాడుకున్నా, అపోస్తులను వాడుకున్నా, వాళ్ళ పూర్వపు జీవితాలు మీరు చూస్తున్నప్పుడు అండి వాళ్ళలో ఎక్కడో ఒక చోట దేవుడు అంటే భయము, భక్తి ఉండి చాలా గొప్పగా వాళ్ళ జీవితాలను నిలవబెట్టుకున్న వల్లే దేవుడు తర్వాత గొప్పగా వాడుకున్నాడు. ముందు మనం నిలబెట్టుకోవాలి, తర్వాత అనేక మందిని దేవుళ్ళలో నిలబెట్టాలి. ఇది
నీ పుట్టుక వెనకాల దేవుడికి ఉన్న సంకల్పం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ పుట్టుకతో ఎవరికి సంతోషము తండ్రి? కోట్ల మంది పుట్టారు ఈరోజు భూమి మీద. ఎవరికి వారు వారి భార్యలను, వాళ్ళ పిల్లలను, వాళ్ళ కుటుంబాలను సంతోషపెట్టుకోవడానికి బతుకుతున్నారు. కంపెనీని సంతోషపెట్టడానికి బ్రతికేవాళ్ళు, సమాజాన్ని సంతోషపెట్టడానికి బ్రతికేవాళ్ళు. జన్మ మీది అని, మిమ్మల్ని సంతోషపెట్టడానికి పుట్టాడు అని మానవుడు ఎప్పుడో మర్చిపోయాడు తండ్రి. తిరిగి మరలా ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం మీ వాక్యాన్ని తండ్రి. దేవా, మరి జన్మదినం జరుపుకుంటున్న మీ కుమార్తె తమ్ముడు అశోక్కి మీరు ఇచ్చిన గర్భఫలం బిడ్డను జ్ఞాపకం చేసుకునండి. ఆ బిడ్డకు మంచి ఆయుష్ని ఇవ్వండి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. బిడ్డ చిన్ననాటి నుండి మీ జ్ఞానంలో ఎదగడానికి కృప చేయండి. మరి కుటుంబం తండ్రి మీ పట్ల చూపుతున్న ప్రేమను బట్టి మీ సన్నిధికి నిరంతరం వస్తూ మీ వాక్యము వింటూ మీ సేవకు ముందుగా ఉపయోగపడుతున్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని దీవించమని, భవిష్యత్తులో దేవా మరిన్ని కార్యాలతో ఆ కుటుంబం మిమ్మల్ని మహిమపరిచే భాగ్యము, మిమ్మల్ని సంతోషపరిచే భాగ్యము ఆ కుటుంబానికి ఇవ్వండి. అందరికీ మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. వారు చేస్తున్న వృత్తిలో తండ్రి, చేతి పనులలో మీ సహాయాన్ని ఆ కుటుంబానికి అనుగ్రహించండి. ఆరాధనలోకి వచ్చి వాక్యం విన్న మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకుని దీవించండి. యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన విన్నపాలు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.